సహోదరి సుజాత చెల్లి కుటుంబము సునీల్ సహోదరి కుటుంబానికి హ్యాపీ క్రిస్మస్. పాస్టర్ గారు ఫోన్ చేసి మరి ఇప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉన్నారు. పాస్టర్ గారు కూడా ప్రభుత్వ వందనాలు చెల్లిస్తున్నాను. నేనే పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, విశ్వాసాలందరికీ కూడా ప్రభుత్వ వందనాలు. అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి ప్రాముఖ్యంగా ఆయనకు మహిమ, ఘనత, ప్రభావంలో చెల్లుగాక. ఆమె హల్లెలూయా. ఈ సంవత్సరంలో మరి క్రిస్మస్ వేడుకలు చేసుకోవడానికి మనం చక్కగా మరి ఆరాధనలో పాల్పొందడానికి ఈరోజు దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసి మనము త్వరపడి ముందుకు వెళ్దాము. చిన్న గొప్పమైన సందేశాన్ని విందాం. పరిశుద్ధుల మీకు స్తోత్రాలు. ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో మరి సందేశం వింటుండగా మా హృదయాలను మనస్సును సిద్ధపరచండి. మరి ప్రభుని కుమార్తె అలాంటి చేసిన ప్రార్థన బట్టి మీకు వందనాలు. నన్ను మరుగుపరచండి. మరుగుపరిచి మీ వాక్యాన్ని నన్ను మీరు చెప్పిన విధంగా మీ లేఖన ప్రకారం నా ఉద్దేశపూర్వకంగా కాకుండా మీ ఉద్దేశాన్ని బయలుపరిచి నడిపించుకొని కార్యాలు చేయమని మీ కృపాకాంతాలు చెప్పినట్టుకొని మీరే ఆటంకాల అవరోధాలు వేస్తూ నామంలో లయమైపోనుగాక అనుకోవచ్చు. మీరే తోడి నడిపించుకొని వేస్తున్నాంలో ప్రార్థనలుతున్నాను. ఆమేన్. దేవుని యొక్క ప్రియ సంఘమా, దేవుడిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి గొప్పవాడినను లేకపోతే గొప్ప ఆత్మీయులను నేనేమనుకోవట్లేదు, కానీ సంపూర్ణతలోకి వెళ్ళడానికి సాగిపోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను వెళ్తూ కొంతమందిని పట్టి వెళ్ళాలని దైవ సేవకుడి కింద నేను కూడా కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించుట, క్రైస్ట్ మాస్ అంటారు దాన్ని, ఆరాధన. దేవుడిని ఏ విధంగా ఆరాధించాలంటే చాలా విషయాలు మీరు ప్రసంగాలు వినుంటారు. ఈరోజు కూడా మీరు విన్న ప్రసంగం అయి ఉండొచ్చు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు కొంచెం వ్యత్యాసంగా మన హృదయాలకి ఆలోచనతో దగ్గరచేసే విధంగా మరొకసారి నిజంగా నేను క్రీస్తుని ఆరాధన చేస్తున్నానా లేదా అని ఒక ప్రశ్న వేసుకునే విధంగా దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించునుగాక. ఆమె మొదటి సువార్తలోని 7వ అధ్యాయంలో 7వ వచనములో, మార్కు సువార్త 7వ అధ్యాయము మరి 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చదువుతానంటే చదవండి. అందుకైన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. అంటే ఇక్కడ లేఖనంలోని యేసు ప్రభు వారు మాట్లాడుతూ అక్కడ పరిసయ్యులు, సద్దుకేయులు ఎవరైతే ఉన్నారో శాస్త్రులు, నీ శిష్యులేంటి వాళ్ళు పెద్దల పారంపర్యాచారము లేకపోతే పారంపర్యాచారం చొప్పున నడుచుకోకుండా, చేతులు కడుక్కోకుండా, మరి తగిన రీతిలోని ఈ గిన్నెలు అవన్నీ కూడా కడిగి తగిన రీతిలో శుభ్రపరుచుకొని నీళ్ళు జల్లుకొని మరి ఆ విధంగా చేయట్లేదండి, పరిశుద్ధపరుచుకొని తినాలి కదా అనేసి ఆ శిష్యుల కోసము యేసు ప్రభుతో మాట్లాడుతూ కంప్లైంట్ చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఆయన యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనాన్ని కోట్ చేస్తూ చెప్తారు. యెషయా గ్రంథం 29:13లోని అదే ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే చదివామో మార్కు 7:7 అది యెషయా 29:13లోని ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చుతున్నారు, పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నారు. చూడండి, దేవుడు పెట్టిన విధులు ఒక ఉన్నాయి, కానీ కొన్ని
సంవత్సరాలుగా కొన్ని పరిస్థితులు బట్టి మానవుల కింద మనం కూడా కొన్ని విధులు పెట్టిస్తున్నాం. ఒక దైవ సేవకులు మాట్లాడుతూ ఆయన అంటే ఇది ఆలోచింపదగ్గ చేయాలని నేను చెప్తున్నాను. మాట్లాడుతూ మనలోని కూడా కొన్ని మన యొక్క సహోదరులు వేరే విశ్వాసం ఉన్న వ్యక్తులు కొన్ని మంత్రాలు జపాలు చేస్తుంటారు. అవి ఏవి కూడా రీతిలో అంతా ప్రభావితం చేయకపోవచ్చు, లేకపోతే రీతిలో ఎందుకు చేస్తున్నారు కూడా అర్థం లేకుండా చేసుకుని వెళ్ళచ్చు. మనలో కూడా ఒక విధమైన ఆ యొక్క మానవు పెట్టిన విధులు అనేవి ఆచారబద్ధంగా జరిగిపోతున్నాయి. నేను ఉదాహరణకి మీ అందరికి కూడా ప్రైజ్ లార్డ్ అన్నాను. నేను మీరేం చేస్తారండి? ఏమంటారండి? తెలిసిన వాడిని అందరూ కూడా ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటారు కదండి. ప్రైజ్ లార్డ్ అంటాం. ప్రైజ్ నిజంగా హృదయపూర్వకంగా మనం చెప్తున్న విషయం కాదు, మనకి అలవాటు అయిపోయింది చాలా సంవత్సరాల నుంచి. చిన్నపిల్లలు వస్తాడు ప్రైజ్ లార్డ్ అంటాడు, పెద్ద ఆయన వస్తాడు ప్రైజ్ లార్డ్ అంటాడు. ప్రసంగం అవుతుంటుంది. ప్రసంగం అవుతున్నప్పుడు రీతిలోని ప్రసంగంలో మంచి ఘాటు నిద్ర వస్తుంది, కొంచెం మనసు అటు ఇటు వెళ్తుంటుంది. తర్వాత ఇంకేదో ఆలోచన పడుతుంటుంది. మధ్యలోని దేవునికి స్తోత్రం హల్లెలూయా అని అలాగే హల్లెలూయా చెప్తారు. నిజానికి హృదయపూర్వకంగా చెప్తే హల్లెలూయా కాదు ఇవి. హల్లెలూయా అని కానీ హల్లెలూయా చెప్పాలి కాబట్టి వెంటనే హల్లెలూయా ప్రతిస్పందన మనం చేస్తుంటాం. రోజు సంగమం మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కొంచెం ఏదో అవసరం ఉన్నది చూడండి, పర్లేదు అంటే అలా చదువుతున్నారు మాట్లాడుతున్నారు చూస్తున్నారు కదేదో అని అర్థం. చూడండి సంగమం మనము కొన్ని మానవులు పెట్టిన పద్ధతుల్లో తగిన రీతిలో మనం అర్థం చేసుకోకుండా ఏదో మాట్లాడాలి కాబట్టి, చెప్పాలి కాబట్టి, చెయ్యాలి కాబట్టి అనే ఉద్దేశంతో చేసుకుని వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి మానవులు పెట్టిన పద్ధతి చెప్పనైతే దేవునికి నచ్చదు. ఆయన వాక్యము ద్వారా తగిన రీతిలో ఏదైతే ఆయన ఉపదేశించారో ఆ ఉపదేశ క్రమం చొప్పున మనం ఒకవేళ వాక్యానికి తగిన విధేయులు అవ్వగలిగితే మనము చక్కగా దాన్ని నేర్చుకోవచ్చు. కొంచెం చెప్పండి, వాటర్ పరిచయం అవుతాం, రడ్డీ తిరగడాలు కూర్చోడాలు, అప్పుడే హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోవడాలు అందుకు అవుతున్నాం. కొంచెం మీరు అయిపోయిందంటే మీరు మొదలు పెడతారు. దేవుడు పొందనాలు అంటే దేవుని గౌరవం ఇవ్వాలి కదా అనేది నా ఉద్దేశం, వేరే కనుక. సీఎంతో కూర్చొని సంభాషణ చేస్తున్నప్పుడు, పిఎంతో కూర్చొని సంభాషణ చేస్తున్నప్పుడు ఇటు జరగదు. కాపీ తీసుకురా బాగున్నారా అని అప్పుడు గ్రీటింగ్స్ జరగదు అని సంఘం కాబట్టి చాలా పర్వాలేదు. కొన్ని ఆలోచించండి, పాపం తెచ్చుకోకండి. క్రిస్మస్తో ఏంటి రోజు మానవుడు పెట్టిన పద్ధతి చొప్పున దేవుని ఆరాధన చేస్తే మన జీవితంలో ఆశీర్వాదపడదు. మనము దేవుని లేఖన ప్రకారం తగిన విధేయత కలిగి ఉంటున్నామా, వాక్యము చదువుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, దానితో వాక్యానికి విధేయత చూపించి దేవునికి ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా, అసలు సంఘానికి నేను దేనికి వస్తున్నాను, సంఘంలో ఏమైనా పాలు పొందుతున్నానా, సంఘంలో ఉపదేశింపబడిన ఉపదేశం ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఉపవాస ప్రార్థనలు అవుతున్నాయి దానికి వచ్చి నేను కూర్చుంటున్నాను, మీకు కలిగిన ప్రార్థనలు అవుతున్నాయి దానికి వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, వాక్యం విన్న తర్వాత మరి వెలుగు ప్రకాశింపబడుతుంది, నా జీవితంలో ఏమైనా వెలిగింపబడుతున్నానా, నేను ప్రభు రాజ్యానికి ఏమైనా ఉపయోగపడుతున్నానా అనే ఒక ఆలోచన మన జీవితంలో కలిగితే అదంతా ఆశీర్వాదకరంగా క్రిస్మస్ ఆరాధనకి ఒక అర్థపూర్వకంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంగమం మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు అంటున్నారు, వీళ్ళు పెదవులతో బాగానే మంచి మాటలు దేవునికి స్తోత్రము హల్లెలూయా ప్రైజ్ లార్డ్, దేవుడు మహిమా స్వరూపి, ఆయన అగ్ని స్వరూపి, ఆయన గొప్ప దేవుడు అంటే ఆశ్చర్యకర్త అంటే అంటారు. కానీ ఈ హృదయాలు మాత్రం నా దగ్గర ఏం లేవు, వీళ్ళు బయటికి వెళ్ళిన కథే నోడుతూనే దూషింపబడవలసినవి, లేకపోతే అనకూడనివి, మాట్లాడకూడనివి, చేయకూడనివి చేస్తూ వెళ్తున్నారు. కాబట్టి
వీళ్ళందరూ హృదయాల నుంచి చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఆరాధన నాకు చేయట్లేదు అంటారు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘంలోకి వచ్చిన తర్వాత మనము ఆరాధన అనగానే లేచి నిల్చొని వాయిర్ ఒక 3 పాటలు 4 పాటలు నడిపించి కానీ అందులో చాలా పరవశం అవుతారు చాలా మంది. అదే ఆరాధన హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో చేస్తున్న ఆరాధన మన జీవిత శైలిలో కూడా నాకు ఉంటే ఎంత బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మన మాట విషయంలో ఉంటే ఎంత బాగుంటుంది. నీకోసం నా కోసం నువ్వు భర్తవైతే నీకోసం భార్య, భార్యవైతే నీకోసం భర్త, పిల్లలైతే నీకోసం తల్లిదండ్రులు, తల్లిదండ్రులైతే మీకోసం పిల్లలు మంచి సాక్ష్యం చెప్తున్నారు. ఒక పెద్ద ఆయన నాకు తెలుసు, నాకు అంకుల్, నాకు తెలియదు, ఆయన ఎప్పుడు ఇది మాట చెప్తుంటారు ఏంటంటే ఒకసారి ఆయన ప్రైస్తోడే మంచి ప్రెసిడెంట్ పోస్ట్లో లేకపోతే మేనేజర్ లెవెల్స్లో పెట్టారు. ఒకసారి బాగా అలసిపోయి ఉన్నారు ఆ ఇంట్లో. అలసిపోయి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పిల్లలు ఫోన్ కాల్ వచ్చింది ల్యాండ్ లైన్ నుండి. ఇది 15-20 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఫోన్ రాగానే వెంటనే ఫోన్ తీసారట. ఫోన్ తీసుకొని ఎత్తారట. ఎత్తగానే వెంటనే హలో ఎవరండి అంటే వాళ్ళ నాన్నగారి పేరు అడిగి వాళ్ళ మీకు ఉన్నారండి అంటే వాళ్ళ నాన్నగారి వైపు కొడుకు చూసారట. చూడగానే ఆ కొడుకుతో నాన్నగారు ఈయన ఎవరైతే అంకులు ఉన్నారో ఆయన అన్నమాట లేనని చెప్పి అన్నాడు. అనగానే వెంటనే ఫోన్లోని లేనండి అని చెప్పి పెట్టేశారట. కానీ అది ఆయన మనసులో, తన కుమారుడు మనసులో అది ఉండిపోయి ఆయనకి అది అలవర్చుకోవడం, పాటించడం మొదలుపెట్టాడట. లేదంటే దాన్ని పాయింట్అవుట్ చూడడం మొదలుపెట్టాడట. నాన్న నువ్వు ఉంటుండగానే లేదని చెప్పావు కదా అన్నాడట. కొంతకాలం వరకు ఆ తండ్రికి అది అలా కూర్చుందట. అంటే దైవ సేవకుల కింద కాకుండా విశ్వాసుల కింద మీరు ఎవరైతే ఆరాధనకు వస్తున్నారో మీ ఇంటి దగ్గర మీరు మాట్లాడుతున్న మాటలు మీ భర్తకి కానీ, భార్యకి కానీ, బిడ్డలకి కానీ చాలా ప్రభావితం చేస్తాయి. ఆరాధన అంటే కేవలం ఆరాధన స్థలంలో వచ్చి ఆరాధన చేయడమే కాదు, కానీ మన మాట తీరులో, మన ప్రవర్తనలో, మన జీవిత శైలిలో, ఉద్యోగంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అయితే లంచాలు తీసుకోకుండా ఉండే విధంగా, యథార్థంగా జీవించే విధంగా జీవిస్తే అది క్రిస్మస్ ఆరాధనకి ఒక యోగకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అది మనం ఆలోచన చేయకుండా మనం చేస్తున్న విషయాలు ఏంటంటే సంఘానికి వచ్చిన తర్వాతనే మనం చాలా పరిశుద్ధులుగా, అంటే సెయింట్ అగస్టిన్, సెయింట్ పలానా జాన్, సెయింట్ థామస్, సెయింట్ మన పక్కన మన పేరు పెట్టించుకోండి. అంటే ఇక్కడ రాగానే పరిశుద్ధుల కింద సెయింట్స్ కింద కనబడుతున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత సెయింట్స్ మరి ఎలా మారిపోతున్నారో మరి మీరు ఆలోచించాలి. ఆరాధన అంటే తప్పనిసరిగా మన జీవిత శైలి అయి ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకే దేవుని యొక్క వాక్యము హృదయం కోసం మాట్లాడుతూ మార్కు సువార్త 7:21 వచనంలోని హృదయములో నుండి వచ్చినవి అని మాట్లాడుతూ చెప్తారు. ఏంటంటే లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి, మార్కు సువార్త 7:21 దురాలోచనలు అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. మనుషుని అపవిత్రపరిచే కేవలం బాహటమైన విషయాలే కాదు, మన హృదయం నుండి ఏవైతే వస్తున్నాయో అవి అపవిత్రపరుస్తుంటాయి. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడని అంటారు వాక్యం. తెలుసు మీద మన హృదయం ఏదైతే నిండుతుంటుందో మనకి తెలియకుండానే మన నోటి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఉదాహరణకి నేను ఒక సినిమా చూసి నా మనసు, నా హృదయాన్ని సినిమాతో నింపుకున్నాను అనుకోండి, నాకు తెలియకుండానే నేను సినిమా డైలీకి మాట్లాడతాను. నాకు తెలియకుండానే నేను ఎక్కువగా సినిమా సంబంధించిన మ్యూజిక్ వినాను అనుకోండి, హమ్మింగ్ అది వచ్చేస్తుంది అనేసి ఆ పాట పాడటానికి వెంటనే నేను ప్రేరేపడతాను. అంటే మనము ఏది నింపుకుంటున్నాం హృదయంలో చూసుకోవాలి. అంటే ఒక వేశ్యాధారణ జీవితాన్ని చూసి నింపుకుంటున్నామా, లేదంటే లోక సంబంధమైన విషయాలతో నింపుకుంటున్నామా, డబ్బులు సంపాదించాలని కేవలం ఆ ఉద్దేశాలతో నింపుకుంటున్నామా, లేదంటే దేవుని సేవలో పాల్పొందడం నాకు ఆశీర్వాదకరము, ప్రార్థన చేయడం నాకు ఆశీర్వాదకరము, వాక్యం ధ్యానించడం ఆశీర్వాదకరము, దాని మూలాలు
తెలిసి కూడా నాకు ఆశీర్వాదం. ప్రభు సేవలు ఉండడము, సేవకులకు సహకరించడము, అదంతా ఆశీర్వాదకరమైన హృదయం నింపుకున్నామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ హృదయము మన హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడను. కాబట్టి ఏది నింపుకుంటామో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనంలోని ఈ మాట ఎలా ఉంటుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనము, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుతాము. మన బ్రతుకుల్లో ఇది కానీ మనం చేయగలిగితే చాలా మట్టుగా క్రైస్తవ కింద సక్సెస్ అయినట్లే. మన హృదయంలో నుండి జీవధారలు బయలుపడతాయి కాబట్టి, బయటకు వస్తాయి కాబట్టి, మన హృదయాన్ని ఏం చేయాలంటున్నాను అందరూ చెప్పాలండి. ఏం చేయాలంటే భద్రంగా కాపాడుకోవాలి. ఇంకో లేఖనం అంటే అది నాకు తెలిసి ఎరిమియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో అనుకుంటాను, హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు అంటారు. అంటే నాకు ఒక జబ్బు వచ్చిందండి. నాకు ఒక జబ్బు రాగానే ఆ జబ్బుని ఎవరైతే డయాగ్నైజ్ చేస్తారో, ఎవరైతే గ్రహిస్తారో ఆ డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళాను. ఉదాహరణకి నాకు హార్ట్ డిసీజ్ వచ్చిందండి, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు అనుకుంటాను నాకు తెలిసి. నేను జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన జనరల్గా ట్రీట్మెంట్ ఇస్తారేమో, అంటే పర్టికులర్గా ఒక స్పెషలైజ్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే పర్టికులర్గా వాటికి స్కానింగ్ లేకపోతే చేయాల్సిన ఆ యొక్క టెస్ట్లు అవన్నీ చేస్తారు. హృదయం విషయంలోని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే పరమ వైద్యుడైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు దగ్గరికి వచ్చి హృదయపూర్వకంగా నీ హృదయం తలుపు దగ్గర, లేకపోతే నీ తలుపు దగ్గర నేను తడుతున్నాను, ఒకవేళ ఆ తలుపు తీసినేళ్ళ నేను వారి లోపలికి వస్తాను, వారితో నేను ఇంకా వారితో కూర్చొని మేము భోజనం భోజిస్తాము అని ప్రకటన గ్రంథంలో చెప్పినట్లు చాలా మంది బేసిక్గా హృదయాలు తెరవరు. మీకు తెలుసా బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అనే ఒక కాన్సెప్ట్ చాలా మందికి తెలిసి ఉంటుందండి, తెలియకుండా ఎవరు ఉండవు. మన మనస్సులు ఎక్కడ ఉండవు కానీ శరీరాలు ఎక్కడ ఉంటాయి. బేసిక్గా మన మనసు ఈరోజు క్రిస్మస్ కదండి, షాపింగ్ చేయకపోతే షాపింగ్ కొనాలనే మనసు ఉంటుంది. అలాగే ఏమైనా బట్టలు కొనుక్కోలేదు అనుకోండి, సార్ ఈ సంవత్సరం కొనుక్కోలేదని ఫీలింగ్ ఒకటి ఉంటుంది. క్రిస్మస్ ఇప్పుడు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సాయంత్రం ఎక్కడ ప్లాన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. మరి కొంతమంది ప్రసంగం అవుతుంది కాబట్టి నా పని నాదే అన్నట్టు కొంతమంది కొంచెం నిద్రలోనే కొంచెం జోగుతుంటారు, కొంచెం కళ్ళలా మోపడుతుంటాయి. రాత్రి అంతా ఆన్లైన్ ప్రేర్ చేశారేమో దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది చిరునవ్వులు అవుతున్నారు, చాలా సంతోషం. నేను అంటున్న విషయాలు మీకు అర్థమవుతున్న సంగతి నాకు అర్థం అవుతుంది. ఇవేమి అర్థం కావాలని మేము ఆలోచిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగుగా. నేను అంటాను మన హృదయాల విషయాల్లో ఒక వ్యాధి ఉంది అని గ్రహించకపోవడం పెద్ద వ్యాధి. నేను పర్ఫెక్ట్ అన్నవాడు జీవితంలోకి పైకి రా. నేను దౌర్భాగ్యుడిని ప్రభా, నా పాపాన్ని బట్టి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, నా అహంకారాన్ని బట్టి, నా గర్వాన్ని బట్టి, నా అవిధేతను బట్టి నా బ్రతుకు ఇంకెలా ఉంది, నా భార్య, నా భర్త, నా బిడ్డలు ఇంకా అదే దరిద్రతలో మేము ఉంటున్నాము. మమ్మల్ని క్షమించండి. మా కోసం నువ్వు శ్రీమంతుడైన దేవుడు దరిద్రుడి కింద మారిపోవు. నీవు ప్రభా అక్కడ సకల ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి నా కోసం దిగొచ్చు. నేను ఏ పాటు ప్రభావం నీ సంఘంలో ప్రవేశించడానికి అనే దీనమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిన వ్యక్తిని ప్రతి ఒక్కరిని దేవుడు దృష్టిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. It's not about our backgrounds, it's not about our strength, it's not about our family ethics or something else. అది మన యొక్క కుటుంబ యొక్క బ్యాక్గ్రౌండ్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, లేకపోతే డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా, అందంగా ఉన్నావా, అందం లేవా, ఈ పరిస్థితులు బట్టి దేవుడు ఎక్కడ కూడా నిన్ను నన్ను హెచ్చించడు. దేనతో కలిగి ఆయన సన్నిధానం వచ్చి పశ్చాత్తాప చెంది ప్రభా నేను బ్రతికున్నానంటే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమందికి మన జీవితాల్లో ఎన్ని అపాయకరమైన స్థితులు రాలేదు, ఎన్ని జబ్బులు రాలేదు, ఎన్ని యాక్సిడెంట్లు పడుకోలేదు, ఎన్ని పరిస్థితుల నుంచి దేవుడు అపాయకరమైన స్థితిలో తీసుకొచ్చి విడుదల చేసి ఈరోజు దేవుని యొక్క ఈ నూతన సంవత్సరం ప్రవేశింపజేయడానికి సిద్ధపరిచి ఈ క్రిస్మస్లో కూడా నిన్ను నన్ను కూర్చొని పెట్టారు, నిల్చుని పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ఆరాధన మన యొక్క జీవిత శైలిలో ఉండాలంటున్నాను. నేను క్రీస్తుని ఆరాధించుట కేవలం సంఘంలోనే కాదు కానీ సంఘం వెలుపల కూడా ఉండాలి, హృదయంలో కూడా ఉండాలి, మన పెదవుల వరకు ఆగిపోకూడదు అంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి కీర్తనకారుడు ఆయన దావీదు గారు 51వ కీర్తనలోని 10వ వచనంలో అంటారు, నా యొక్క స్థిరమైన మనస్సును చదువు ఒకసారి, నూతనంగా పుట్టించు నా అంతరంగంలోని దేవా నా యందు
శుద్ధ హృదయము కలుగజేయండి, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. అంతే కదా, మన యొక్క శుద్ధ హృదయము నాలోని కలగజేయము. చాలా మందికి పరిశుద్ధమైన హృదయాలు మన జీవితంలో ఉండవు. మన చూపులు పరిశుద్ధమైనవి కాదు, మన తలంపులు పరిశుద్ధమైనవి కాదు. మనం ఒకటి చూస్తుంటాం, ఒకటి ఆలోచిస్తుంటాం. ఒకసారి ఆలోచించండి, పరిశుద్ధమైన దేవుడు అపరిశుద్ధమైన స్థలాల్లోకి దిగి వచ్చింది దేనికోసం? ఒక వ్యక్తి బురదలోని లేకపోతే ఆ జీవితంలో దొంగ ఊపులో పడిపోతున్నప్పుడు కష్టపడి ఆయన కూడా రమారమే బురద వరకు వచ్చి కిందకు దొరికి చేసి ప్రయత్నం దేనికి చేస్తున్నాడంటే, మునిగిపోతూ నాశనకోపంలో వెళ్ళిపోతున్న వ్యక్తిని బయటికి లాగి, నాకు బురదైనా పర్లేదు, ఆ వ్యక్తిని రక్షించాలి, ఆ వ్యక్తిని మరి కాపాడాలి. తగితిలో నూతన జీవితం, ఇప్పుడు నూతన జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తున్నాడు, ఎందుకంటే చచ్చిపోవలసిన వ్యక్తి బతికాడు కాబట్టి అని ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తే, నేను మరొక్కసారి ఇలా బురదలోకి వెళ్తుంటే ఎలా ఉంటుంది, ఆ జగతిక రూపులోకి వెళ్తుంటే ఎలా ఉంటుందో ఆలోచించారు. ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఎల్లవేళ్ళు పరిశుద్ధుడు 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 అనే దేవదూతలతో కొనియాడబడుతున్న దేవుడు. ఆ దేవాది దేవుడు అపరిశుద్ధులైన నిన్ను నన్ను కాపాడడానికి ఆయన కిందకు వచ్చి అపరిశుద్ధుల కింద మారాల్సి వస్తుంది, పాపాత్ముల కింద మారాల్సి వచ్చింది. మన మీద రావాల్సిన శిక్ష ఆయన మీద వచ్చినట్లు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన నలగొట్టబడిన మన దోషం బట్టి ఆయన శిక్ష విధింపబడ్డమే. ఆయన స్వరూపమైన లేదంటది. అయితే 53వ అధ్యాయంలో మనం చదివితే, ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత కలుగుతున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రోజు మన జీవితాల్లో తగిన ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, ఆర్థిక స్వస్థత జరగట్లేదంటే కారణాలు ఏంటంటే, ప్రభువునందు తగిన విశ్వాసం లేకుండా, అర్థం లేకుండా మన జీవితాల్లో ఏదో అర్థవంతమైన ఆరాధన చేసుకుని వెళ్ళిపోతున్నాం. ఆరాధన అంటే ఏదో వచ్చామా, నిల్చున్నామా, వెళ్ళిపోయామా అనే పరిస్థితులు ఉన్నాం కాబట్టి మన జీవితంలోని రోగం నుంచి బయటకు రావట్లేదు. కొంతమందికి శారీరకమైన రోగాలు ఉంటాయి, సంపూర్ణమైన స్వస్థత రావట్లేదు. కొంతమంది మానసిక రోగాలు ఉంటాయి, సంపూర్ణమైన స్వస్థత రావట్లేదు. ఆర్థికమైన రోగాలు ఉంటాయి, సంపూర్ణమైన స్వస్థత రావట్లేదు. ఎంత సంపాదించిన రీతిలో జోబులో కన్నాలు పడినట్టు ఎక్కడ పడుతున్నాయి డబ్బులు మనకు అర్థం కాదు, ఖర్చు మాత్రం అయిపోతుంటుంది. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా ఇంకా దౌర్భాగ్యమైన స్థితిలో మీరు నేను ఉంటున్నామంటే ఆలోచించేయండి. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఒక అర్హత యోగ్యత ఉంటుంది. నాకు తెలిసి గవర్నమెంట్ టీచర్ అవ్వాలంటే బీఈడీ చేయాలా, ఒక అర్హత ఉంది కదండి. ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలంటే పిల్లలకి ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. పెట్టిన తర్వాత దగ్గరతో స్కూల్ యూనిఫామ్ అని చెప్తారు, టైంకి రమ్మంటారు, ట్యూషన్ చెప్పించండి అంటారు. దానికంటే ఒక స్కోరింగ్ ఉంటుంది, దాని యాటిట్యూడ్ ఎలా ఉందని పక్కన రాస్తారు. వాళ్ళు సోషల్గా ఎలా బిహేవ్ చేస్తారని పక్కన రాస్తారు. దానికంటే కొన్ని మార్క్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ పేరెంట్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత, ఏరా నీకు సి వచ్చింది ఏంటి, కనీసం ఏదైనా రావాలి కదా, ఏ ప్లస్ కాకపోయినా ఏం డి వచ్చింది ఇందులోనే, ఇదేంటిది 35 మార్క్స్ ఏంటి, 40 మార్క్స్ ఏంటి అని ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్లోని ఎలాగైతే చూస్తారో మన ఆత్మీయ జీవితంలో మన ప్రోగ్రెస్ రిపోర్ట్ కానీ ప్రభు దగ్గర తీసుకువెళ్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. చాలా గౌరవం పరిస్థితూ ఉంటాం, పాస్ అవుతుంది అన్నట్టు ఫీలింగ్ ఉంది చాలా మంది, నిజమే. కానీ దేవుడు కృపను బట్టి మీరు మేము బ్రతికేస్తాం. దేవుడికి స్తోత్రం కలుగును కాక. దేవుడు కృప ఉంది కదా అని పాపం చేయొచ్చు అంటే రోమన్ రాసిన పత్రికలో. దేవుడు కృప ఏంటంటే, ఒకవేళ తెలిసి తెలియక ఏమైనా తప్పుదం చేస్తే దావీదు గారు చేశారు బెత్షెబా విషయంలోని, ఆ విషయంలో తప్ప ఆయన నా హృదయానుసారం దేవునికి లేఖనాలు సెలవిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన తప్పు చేశాడు, దానికి తగిన శిక్ష వచ్చింది, దానికి తగిన రాజ్యం పోయింది కొంతకాలం. అయిపోయిన తర్వాత రీతిలో ఆయనకి శిక్షించిన తర్వాత, వేదన కలిగిన తర్వాత, పశ్చాత్తాపం చెందిన తర్వాత, ఇంకెప్పుడు నేను విడిచిపెట్టను ప్రభు అని అయిన తర్వాత అప్పుడు రాజ్యాన్ని ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈరోజు మన జీవితంలో అలాంటి పశ్చాత్తాపం కలిగి ఉండాలంటారు. హృదయాల దగ్గర ప్రభు వాక్యం వెళ్ళడంతో వెలుగు కలుగుతున్నప్పుడు ఆ హృదయాలు నొచ్చుకునే విధంగా, ఆలోచింపదగ్గ విధంగా మన జీవితంలో ఆ సెన్సిటివిటీని మనం ఫాలో అవుతున్నామా లేదో ఆలోచించాలి. వాళ్ళంది వాళ్ళదే నాపంది నాదే అంటే మన జీవితాల్లో ఎదిగే పరిస్థితి అనేది చాలా తక్కువగా ఉంటుంది. సంగమా, మనము ఆరాధన ఏ విధంగా చేయాలంటే, క్రీస్తుని ఆరాధించుట వ్యర్థముగా ఆరాధన చేయకూడదు. అదే మార్కు సువార్తలో 7:7లో మనం చూసాం. మొదటిగా వ్యర్థముగా ఆరాధన చేయడం అంటే వాక్యానికి లోపడుకోవడం. ఏదో చేస్తున్నామంటే చేసాం, వచ్చామంటే రాలేం.
సంఘంలో ఉన్న సేవకులకు పెద్ద సమస్యాత్మక పరిస్థితి తెలుసా? ఎందుకు టైంకి రావట్లేదు అని అడిగితే ఫీల్ అవుతారు. అదేంటండి పరిస్థితి అవుతుంది కదా, పరిస్థితిలోనే వచ్చిన తర్వాత మరి పాలు పొందొచ్చు కదా, అందరూ పాలు పొందుతున్నారంటే ఫీల్ అవుతారు. అంటే ఇవి వ్యర్థంగా ఆరాధన చేయడం కాదంటారా? సంఘంలోని మనము క్రీస్తు శరీరము, దేవునికి స్తోత్రం కలుగుగా, పాస్టర్ గారు హృదయం అనుకున్నాం. మీరు చేతులు కాళ్ళే కదా, ఒకరు చిటికి లేదు, ఒకరు మధ్య లేదు, ఒకరు ఏమి ఉండకపోలేదు. ఏ వేలు వద్దనుకోవాలి, అన్నీ ఉండాలి కదా. ఈ వేలు ఉంటేనే కదా పట్టుతో గట్టిగా ఉంటుంది, అన్నీ కూడా బరువు ఎత్తగలం. కాళ్ళతో పని అయితే చేతితో కదా చేస్తుంటే అలాగే ఉంది. మీరు కూడా మీ వంతు మీకు చేయాలి కదా. క్రీస్తుని ఆరాధన చేయడం అంటే నా చేతులు, కాళ్ళు, నా మనస్సు, నా కళ్ళు, నా నోరు ఇవన్నీ కూడా కలిసినట్టుగా ఆరాధన చేయడమే క్రీస్తుని ఆరాధన చేయటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు పాల్గొందు ప్రార్థన చేయవారు ప్రార్థన చేయకందు, ఎవరైతే వాక్యోపదేశం చేయవారు వాక్యోపదేశం చేయకందు, ఎవరైతే ప్రోత్సహించేవారు ప్రోత్సహించు, దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారు తగిన రీతిలో కౌన్సిల్ చేసే విషయంలో కౌన్సిల్ చేసేయందు, సువార్త ప్రకటించేవారు ప్రకటించదు. ఆ ఫ్రంట్ లైన్ లో ఆ వ్యక్తిని ఒక్కొక్కరు పెడుతున్నప్పుడు, దేవుడు వాళ్ళని నడిపిస్తున్నప్పుడు వెనకతను మనం ఫాలో అయిపోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్వాయిట్ పెట్టినప్పుడు క్వాయిట్ తగిన రీతిలో వాళ్ళు నడిపిస్తుంటారు. దైవ సేవకులు ఇచ్చిన దర్శనాన్ని ముందుకు పట్టుకెళ్తున్నప్పుడు అందరూ ఎక్కిపిస్తున్నప్పుడు ఎంత మహిమాత్మే దేవుడికి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కదా క్రీస్తుని ఆరాధన చేయట. ఆరాధన అంటే కేవలం ఒక 2 గంటలు సర్వీస్ చేసి వెళ్ళిపోవడమే ఆరాధన అంటారా? ఆలోచించండి. అది వ్యర్థమైన ఆరాధన అయిపోతే మనం చూసుకోండి. ఈరోజు క్రిస్మస్లోని మనం ఆలోచించాల్సిన విషయము, దేవుడిని వ్యర్థముగా మనం ఆరాధన చేయకూడదని చెప్తున్నాను. తర్వాత నేను అంటున్న విషయం ప్రకటన గ్రంథంలో ఇందాక చెప్పినట్లు 4:8లోని అక్కడ ఉన్న జీవులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పరిశుద్ధులు 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 అంటున్నప్పుడు ఆ ప్రకటన 4:8 లేకపోతే 9 వచనాల్లో 24 పెద్దలందరూ కూడాను వాళ్ళ కిరీటం తీశారట. అండి ఎదురుపోతున్నా మళ్ళీ చెప్దామా? అదేనండి మైండ్ బాడీ ప్రెజెంట్ మైండ్ ఆప్షన్ నిద్రపోతున్నాడు. కిరీటాలు తీసి కిరీటాలు ముందుకు ఇసిరి సాష్టాంగపడి ఆయన్ని ఆరాధన చేస్తున్నారట. పరలోకంలో ఉండేది అది ఒకటే, ఇంకేమనదు. ఈరోజు ఆరాధన అనేది ఈ జీవితంలోని మీరు నేర్చుకోకపోతే పరలోక ప్రవేశం కూడా ఉండదు. ఎక్కడే మనకి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మనకి ఇచ్చిన ఆయువులో మనం నేర్చుకోకపోతే పరలోకంలో నిశ్చత్వంలో ఉండాల్సిన వ్యక్తులు రీతిలోని అర్హత పొందుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? మీకు నాకు సమయం ఇచ్చారు, పొలం ఇచ్చారు, ధనం ఇచ్చారు, భార్యని ఇచ్చారు, భర్తని ఇచ్చారు, బిడ్డలు ఇచ్చారు, తల్లిదండ్రులు ఇచ్చారు. కనీసం కొంతమందికి అవి లేకపోయినా వాళ్ళకి ఇవ్వాల్సిన నండర్లో ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత కూడా మనం నేర్చుకోకపోతే ఎలా అవుతుందండి? దేవునికి స్తోత్రం. పరిశుద్ధముగా మనం ఆరాధన చేస్తున్నామో లేదో చూసుకోవాలి. రెండోది నేను అదే జ్ఞాపకం చేస్తున్నా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధుగా ఇంటి అంటుంది వాక్యము. ఆయన వాక్యం అంటది కీర్తనకారుడు 93:5 పరిశుద్ధత ఎన్నటన్నట్టుకు మీకు అనుకూలం అంటది. చూద్దాం ఒకసారి 93:5. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం. ఈరోజు ఒక ప్రశ్న మన హృదయాల్లోని, మీరు చేతులు ఎత్తనవసరం లేదు కానీ మీ మట్టుకు మీరు వేసుకోండి. మనం పరిశుద్ధంగా దేవుని ఆరాధన చేస్తున్నామా? మన కళ్ళు విషయంలో, మన తాకే విషయంలో, మన హృదయం విషయంలో, మన నోటితో విషయంలో పరిశుద్ధత ఏమైనా ఉందంటారా? నేను చర్చిలో చూసినప్పుడు కొంతమంది, మనం చర్చిలో కామన్ చూస్తాం కదండి, వాళ్ళు ప్రైజ్ లార్డ్ అనే వ్యక్తులే బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫీల్డ్లో, అంటే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు కదా, వ్యాపారాలు లేకపోతే ఉద్యోగాలు, వాళ్ళ యొక్క భాషా విధానం మారిపోయడం చూశాను నేను. ఒక అన్నిటి వల్లే మాట్లాడటం, అన్నిటి వల్లే ప్రవర్తించడం చూశాను. అది పరిశుద్ధత కాదు. చర్చిలో ఎలాగైతే ప్రైజ్ లార్డ్ అని ఒక భక్తిగా పరిశుద్ధంగా ఎలగాలని ఆశపడుతున్నారో, బయటికి వెళ్ళిన తర్వాత కూడాను అదే వ్యక్తిత్వం,
అదే హృదయము, అదే మనస్సు, అదే భయభక్తులు గల జీవితము మనం కానీ కొంచెం ముందుకు అలా కొనసాగించగలిగితే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది పరిశుద్ధమైన ఆరాధన కింద ఆయనకి యోగ్యకరంగా ఉంటుంది కదా. పరిశుద్ధతే ఎన్నటన్నిటికో మీ మందిరానికి అనుకూలమైన లేఖనాలు సెలవించినట్లు మందిరం అనేది కేవలం ఇది కట్టడం మాత్రమే, కానీ సజీవమైన కదులుతున్న మందిరాలు ఎవరో తెలుసా? కాబట్టి ఎవరో మనది మర్చిపోతున్నాం. మందిరానికి వెళ్ళినప్పుడు చూద్దాం కదా, అమ్మో మందిరానికి పరిశుద్ధంగా ఈసారి మరి బాగోలేదు మందిరానికి వెళ్ళలేను, అయ్యా నువ్వే మందిరం అయ్యా, నువ్వే మందిరం. ఈ మందిరానికి వస్తే అమ్మో ఇక్కడ పరిశుద్ధమైన ఆలయం కాబట్టి నిజమే ఇది పరిశుద్ధమైన ఆలయం, నీ కాదనట్లేదు. దేవుని యొక్క మందిరము ఇది ఎందుకు కట్టబడ్డదంటే ఈ సజీవమైన రాళ్ల వల్ల కట్టబడుతున్న ఈ మందిరాలన్నీ వచ్చి ఒక దగ్గర సార్వత్రిక సంఘంలో ఒక మందిరం కింద ఉండి ఆరాధన చేయడానికి ఇదంతా కట్టబడ్డది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ కట్టబడ్డ మందిరంలో ఈ సజీవమైన మందిరాలన్నీ కూడా ఆరాధన చేసి సిద్ధపడినప్పుడు, ఆయన రాకడ వస్తున్నప్పుడు, మన పోకడ వచ్చినప్పుడు ఆ యొక్క నిశ్శబ్దములో ఉండాల్సిన మందిరంలోకి పరలోకంలో మనం ప్రవేశిస్తాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన యొక్క జ్ఞానం ఎంత అమోఘమైందే. దేవునికి స్తోత్రం. ఆ మందిరానికి, ఆ యొక్క ఉన్నతమైన స్థలానికి, పరలోకానికి మనం ప్రవేశింపు చేయడానికి ఎంత సిద్ధపరుస్తున్నారో చూడండి ఒకరిని. హల్లెలూయా. పరిశుద్ధంగా మీరు నేను ఆరాధన చేస్తున్నామా? మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే 4వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు, మొదటి దశలోనిక 4వ అధ్యాయము, మీరు పరిశుద్ధులొకటి అనగా మీరు జాగ్రత్తములకు దూరముగా ఉండి దేవుని చిత్తము, మీరు ప్రతివాడును దేవుని అందరి అన్యజనుల వలె ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టములో ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి దేవునికి చిత్తము. ఘట్టము, ఈ ఘట్టములను, ఈ శరీరమును కాపాడుకునే విధానం మీకు నాకు తెలియాలి కదా. ఈ శరీరాన్ని ఎలా కాపాడుకుంటామో ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకుంటూ కాపాడుకుంటాం. ఇంటిలోని ప్రార్థన జరుగుతుందా? కుటుంబ ప్రార్థన జరుగుతున్నాయా? వ్యక్తిగత ప్రార్థన జరుగుతున్నాయా? లేకపోతే సంఘ ప్రార్థనలో ఏమైనా పాలు పొందుతున్నామా? ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్తున్నామా? ఒక సేవ విధానంలో వెళ్తున్నామా? మనం ఒకసారి మనం ప్రశ్నించగలిగిన వ్యక్తుల కింద ఉంటున్నామా? నేను ఒకసారి మాట్లాడుతూ, లేకపోతే నేను విని విషయాల్లో నేను ఒక విషయం మీకు చెప్తాను, వినండి. అందరూ కూడా మీ మనసులో కూడా పెట్టినట్లయితే ఒకసారి గమనించండి. మన జీవితంలోని నేను పాపిని అనే రియలైజేషన్ వచ్చినంత వరకు రిపెంటెన్స్ రాదు. ఒక గ్రహింపు వచ్చినంత వరకు పశ్చాత్తాపంలోకి వెళ్ళాం. ఈ యొక్క రియలైజేషన్ నుంచి రిపెంటెన్స్ అయినంత వరకు తగినలోని మన జీవితంలో దేవుడు ఏమి రిస్టోర్ చేయాలో అది రిస్టోర్ చేయడం అవుతుంది. దేవుడు ఏదైతే సమకూర్చాలో అది మీకు నాకు సమకూర్చబడడం జరగదు. రియలైజేషన్ లీడ్స్ టు రిపెంటెన్స్, రిపెంటెన్స్ లీడ్స్ టు రెస్టోరేషన్. మన జీవితంలోని దేవుడితో రిలేషన్షిప్ విషయంలోనే మనం ఎప్పుడైతే రిస్టోర్ అవుతామో అది మనకి ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును కనుక ఆ రిస్టోర్ అయినప్పుడే మన జీవితంలోని రీతిలోని దేవుడితో ఎదగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వీ కెన్ రిసెంబుల్ దేవుడిని మనము ఒక ప్రతినిధుల కింద, అంబాసిడర్ కింద దేవుడిని మనము కనపరిచే వ్యక్తుల కింద మనం ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నేను అంత బాగున్నాను అనుకున్నాడిని లైఫ్లో బాగు చేయలేమ్మా. క్రైస్తవులు అలా ఉండకూడదు. ఇప్పుడు కూడా నా జీవితంలో ఏదో ఒక లోపం తప్పనిసరిగా వాక్యం అనే అర్థం దగ్గరికి వెళ్ళినప్పుడు నా జీవితంలో దేవుడు సరిచేస్తారు అనే ఉద్దేశంతో సంఘాల్లో అడుగు పెడుతున్నామా? మీరు దేవునికి మందిరానికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అని లేఖనాలు సెలవిస్తున్నట్లు మన ప్రవర్తన చూసుకొని ప్రార్థన చేసుకొని, ప్రభువా మీరు నాతో మాట్లాడండి, నా హృదయాన్ని సరిచేయండి, నా హృదయాన్ని సరిచేయండి, నా మనస్సును సరిచేయండి, నా శరీరాన్ని పరిశుద్ధపరచండి. మీ వాక్యం చదువుతున్నాను ప్రభావ, మీ వాక్యము మరి నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు ఉంది కాబట్టి ఆ వాక్యం చేత నన్ను పరిశుద్ధపరచండి. యేసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రపరచడం అన్నట్లు మీ రక్తము చేత నా పాపములు కడగండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ మమ్మల్ని పరిశుద్ధపరుస్తుందని తెస్సలోనికీ రాసిన పత్రికలో చెప్తున్నట్లు మీ పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నప్పుడు
నేను పరిశుద్ధపరచబడుతూ పశ్చాత్తాపడుతూ తగిన రీతిలో నా పాపాన్ని విడిచిపెట్టి నేను ముందుకు వెళ్ళాలి. అది ప్రభు నేను చేయాల్సిన ఆరాధన అనే రియలైజేషన్లోకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును. అది క్రిస్మస్ యొక్క ఆరాధన. క్రిస్మస్ అంటే డిసెంబర్ 25కే పరిమితి చేసిన వ్యక్తులు ఆత్మీయులు కాదు. దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. ప్రతిరోజు మనం క్రిస్మస్ అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. బట్టలు కొనుక్కోండి, దేవునికి స్తోత్రం. ఏమైనా దేవుడు ఆర్నమెంట్స్ ఇస్తారు, కొనుక్కోండి, దేవునికి స్తోత్రం. స్థలాలు కొనుక్కోండి. దేవుడు ఇప్పుడు ఆశీర్వాదకరానికి, ఆయన ఆశీర్వాదించడానికి ఇష్టపడతాడు. కానీ వీటిని బట్టి ఆరాధన పక్కన పెట్టి, దేవుడితో సహవాసం పెట్టి పక్కన పెట్టి హృదయాన్ని దూరపరుచుకుంటే కోట్లు సంపాదించినా కూడా మన జీవితంలో శాంతి సమాధానం ఉండదు, పరలోకం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దైవ సేవకులకు ఇచ్చిన మంచి దర్శనం ఎప్పుడు గాస్పెల్ చర్చిలోని సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్న. ఎంతమంది వ్యక్తిగతంగా మీ యొక్క కొలీగ్స్గా కానీ మీ దగ్గర ఉన్న వాళ్ళకి కానీ సువార్త ప్రకటించగలిగిన వ్యక్తుల కింద ఉంటారు. బహుమాటం భయం పుట్టరా అని గట్టిగా వెళ్ళగానే అలాగే తెలుసుకోండి. ఎందుకంటే పౌలు గారు మాట్లాడతారు ఏంటో తెలుసా, సువార్త నేను మాటతో నేను ప్రకటించట్లేదు కానీ శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతో ప్రకటిస్తున్నామని మొదటి దశలోని రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చెప్తారు. అంటే సువార్త యేసుప్రభువును నమ్ముకోండి అని చెప్పడం మంచిదే, కానీ ఎందుకు నమ్ముకోవాలి అనే విషయం నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనా? పరిశుద్ధాత్మ చేత నింపబడి వ్యక్తుల కింద మీరు నేను చెప్పగలవా? దేవుని శక్తి మన మీదకి దిగి వచ్చినప్పుడు చెప్పే విధానం పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ సంపూర్ణమైన విశ్వాసం దేవుడు ఉంచిన వ్యక్తుల కింద చెప్పే విధానం చాలా వ్యత్యాసంగా ఉంటాయి. మీరు నేను అప్పుడు మాట్లాడితే పరిశుద్ధాత్మతోనూ దేవుడి శక్తితోనూ తన రీతిలోని సంపూర్ణమైన ఒక నిశ్చయత మన విశ్వాసంలో మీకు నాకు ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ మాట్లాడితే ఆ వ్యక్తికి నోరు తెరడు. ఒక నోరు తెలిసిన దేవుడు అంటారు, వదిలే సువార్త ప్రకటించాలి కాబట్టి ప్రకటించాలి, రక్షిద్దాం ప్రయత్నం చేస్తాను, తృణీకరిస్తున్నాను కాబట్టి అక్కడి నుంచి వదిలి వేరే దానికి వెళ్ళిపో, నీ పాలు దూరం వెళ్ళిపోను. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు కోసం మనం ఏం చేస్తున్నాం? ఈ క్రిస్మస్ నాడు, ఈ యొక్క ఫలానా రోజు నాడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారం దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునియందు పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపుగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. మనమే ఇంతకీ దేవుడికి అనుగ్రహించాం, దేవుడికి మీరు నేను ఇచ్చాం, ఇచ్చేద్దామండి. గర్వం ఏమన్నట్టు ఇచ్చేద్దాం, అహంకారం ఏమన్నట్టు ఇచ్చి పడేద్దాం. ఆ డబ్బు ఉంది పడే కాళ్ళ దగ్గర ప్రభుత్వం ఫాదర్ దగ్గర, నేను లేకపోతే సంఘం నడవదు పడే, అది కూడా ప్రభు పాదాల దగ్గర ఉండకూడదు. నాకు చాలా జ్ఞానం పడే, నీ జ్ఞానం వేస్ట్. నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు జీవితాన్ని పట్టుకోలేవు. నీకంటే జ్ఞానవంతుడు ఉన్నాడు సాతాను గడ, ఆడకంటే జ్ఞానవంతుడు మన ప్రభు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభు మీలోని నాలో ఉంటేనే కుటుంబాన్ని పట్టుకోబడి కలిగిన విధానం. భర్తవైతే భర్తలాగా ఒక బాధ్యత కలిగి, కుమారుడైతే కుమార్తె కింద ఒక బాధ్యత కలిగి, భార్య అయితే భార్య కింద ఏ స్థానంలో దేవుడు నిన్ను నన్ను ఉంచారో దాన్ని న్యాయం జరిగించాలంటే కేవలం దైవికమైన పరసంబంధమైన జ్ఞానమే మనకు ఉపయోగపడుతుంది తప్ప దైవ విరుద్ధమైన జ్ఞానం ఎక్కడ కూడా మన జీవితాల్లోనే కష్టం. అందుకే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఈ మాట ఎలా ఉంటుంది? పైనుండి వచ్చే జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. పైనుండి వచ్చిన జ్ఞానం ఒక పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, పరిశుద్ధంగా ఉంటుందట. పైనుంచి వచ్చే జ్ఞానం అపవిత్రమైన మాట, సరస్వతి మాటలో చిల్లర పిల్లర మాటలు మాట్లాడదు ఎక్కడ కూడా. అంటే అలాగంటున్నావట, అలాగంటున్నావట. ఆ భార్యతో నీకు మాట్లాడాల్సిన పని లేదు, ఈ భర్తతో నువ్వు మాట్లాడాల్సిన పని లేదు, కౌంటింగ్ చేయాల్సిన పని లేదు. నీకు ఎంతవరకు ఉండాలో దైవికంగా ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, అది పవిత్రమైన జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నింటిలో మనం చూస్తాం అలాంటివన్నీ కూడా. మీ భర్త ఏంటి పెద్ద పట్టించుకోవట్లేదు అంటే వీడికి ఎందుకు నాకు అర్థం కాదు. మీ భార్య ఏంటి పట్టించుకోవట్లేదు అంటే దీనికి ఎందుకు నాకు అర్థం కాదు. క్షమించాలి, కొంచెం భాష కొంచెం బయటికి దాటుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసే విధానాలు అలా ఉంటాయి. ఈలోగా ఈ భార్య భర్తల మధ్యన వాళ్ళు దైవిక వ్యక్తులు కాకపోతే, ఐక్యత లేకపోతే వేరే వ్యక్తుల మధ్యలో వస్తాడు అంటున్నా వచ్చి వాళ్ళ యొక్క జీవితం నాశనకరంగా మారిపోతుంది. ఈరోజు పైన వచ్చి జ్ఞానము అది సమాధానకరమైనది, అది పవిత్రమైనది,
అది మృదుమైంది, సులభముగా లోపడినది. నీకు నాకు దేవుడు జ్ఞానం ఇచ్చింది. దైవ సేవకులు నిశ్చిత పెడితే రీతిలో నమ్మా నీకు జ్ఞానం ఇచ్చారు, అయ్యా నీకు జ్ఞానం ఇచ్చారు, సువార్త బాగా ప్రకటించి వాక్యం చదివి అంటే అది చెయ్యం. కొన్నిసార్లు సంఘంలోనే తెలియకుండానే మనకు మన జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేసి సంఘ పరిచయం చేసేద్దాం అనుకుంటాం, వర్కౌట్ అవ్వదు. దేవుని జ్ఞాన ప్రకారం సంఘ పరిచయం ముందుకు వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యవనస్తులు ఉన్నట్లయితే యవనస్తులు టెక్నికల్ గా వాళ్ళకి ఎలా జ్ఞానం ఉపయోగించాలో తెలుసు, అందరూ పెట్టాలి. నాకేమైనా జ్ఞానం బాగా కౌన్సిల్ చేయడం తెలుసు అనుకోండి, పారిపత్రం విభేదం జరుగుతున్నట్లయితే పాస్టర్ గారు ఆ పరిస్థితి బాగాలేదట, పవన్ పాస్టర్ గారు మాట్లాడదాం, వెళ్ళి కూర్చోబెట్టి వెళ్తాను. అమ్మ ఏమైంది, అయ్యా ఏమైంది పాస్టర్ గారు, పాస్టర్ గారు ఈ చర్చ విషయంలో కన్స్ట్రక్షన్ నాకు బాగా జ్ఞానం ఉంది, నేను కన్స్ట్రక్షన్ ఎలా చేద్దాం పాస్టర్ గారు, ఈ విధంగా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది, ఎంత అమౌంట్ అవుతుంది, ఇంత అమౌంట్ అవుతుంది, దేవుని మహిమాత్మే చేద్దాం పాస్టర్ గారు, నీకు ఆ జ్ఞానం ఇచ్చారు మా దేవుడు, ఆ జ్ఞానాన్ని కౌన్సిల్లో పెట్టు. పాస్టర్ గారు ప్రార్థన చేద్దాం పాస్టర్ గారు, ప్రార్థన భారం నాది, ఒక ఆల్రెడీ ప్రేయర్ పడదాం పాస్టర్ గారు, అందరిని ప్రేరేపిద్దాం, ప్రార్థన పూర్వకంగా అందరూ కూడా ముందుకు వెళ్తే ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం చేసే ప్రార్థన దుష్టుడి యొక్క దుర్గాలు కూల్చే విధంగా ఉపవాస ప్రార్థన చేద్దాం పాస్టర్ గారు. ఎందుకంటే ఉపవాసులు ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న భూమి కంపించిందట. అలా ప్రార్థన చేద్దాం పాస్టర్ గారు, దేవుడు నాకు పిలిపించారు. పాస్టర్ గారు ఏం చేద్దాం పాస్టర్ గారు, దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించారు, పెట్టారు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను లాస్ట్ టైం కూడా అదే అన్నాను, మోషేకి ఇచ్చిన దర్శనంతో రీతిలోని మోషే లేనప్పటికీ కూడా దేవుడు ఆ యొక్క దర్శనం, ఆ యొక్క అభిషేకం, ఆ యొక్క కృపని యెహోషువ మీద పంపించి ఆయన ముందుకు పట్టుకెళ్ళారు. దర్శనం ఎక్కడ కూడా ఆగిపోదు. మనుష్యులు వీఆర్ లిమిటెడ్, బట్ హిస్ విజన్ ఈస్ అన్లిమిటెడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం దేవుని ఆరాధిస్తున్న వ్యక్తుల కింద ఉంటున్నా వ్యక్తులను వ్యర్థముగా ఆరాధిస్తున్నామా, దేవుని వాక్యానికి విధేయత చూపించి అర్థపూర్తంగా ఆరాధిస్తున్నామా? రెండోది పరిశుద్ధముగా ఆరాధిస్తున్నామా, అపవిత్రముగా ఆరాధిస్తున్నామా? మూడోదిగా కృతజ్ఞతాస్తుతులతోనూ ఆరాధించవాలని అందులోనే అక్కడ కనబడుతుంది మనకి. మరి 9వ వచనంలోని మనం చూసినట్లయితే మనం జీవితంలోని కృతజ్ఞతాస్తుతులతో తగిన ఆరాధించే వ్యక్తుల కింద మీరు నేను ఉండాలి. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరాధన చేస్తున్నప్పుడు ఒక భావం ఉండాలి. దేవుడు నాకు మేలు చేశారు, నేను చేస్తుంది చాలా తక్కువే, 1 గంట చేసినా 2 గంటలు చేస్తున్నా, సంవత్సరాలు చేస్తున్నా, ఆ పశ్చాత్తాపం వచ్చేస్తుంది హృదయంలో. తెలుసా, దేవుని చేత నింపబడిన ఆత్మ చేత నింపబడిన వ్యక్తులు, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించిన, నువ్వు ఏ పాట వాడిని ప్రభా, నేను ఏదో చిన్నపాటి సువార్త చేస్తున్నాను, చిన్నపాటి విజ్ఞాపన చేస్తున్నాను, చిన్నపాటి ఉపవాసాలు నాకు తగినట్టుగా చేస్తున్నాను, మీరు ఆశీర్వదించినంతనే చేయలేకపోతున్నాను ప్రభా, మీరు చేసిన మేలు బట్టి మీకు వందనాలు. నేను మీకు అనుకూలంగా విధేయత లేకపోయినా నాకు ఆరోగ్యం ఇచ్చో, ఐశ్వర్యం ఇచ్చో, భార్యనిచ్చో, భర్తనిచ్చో, బిడ్డలనిచ్చో, ఆ తల్లిదండ్రుల క్షేమాన్ని కాపాడో, ఎన్నో అపకారమైన పరిస్థితుల నుంచి నన్ను విడుదల చేసావు, దాన్నింటిని బట్టి వందనాలు ప్రభా. నీ తగిన కృతజ్ఞత స్థుతులు కలిగిన హృదయంతో మీరు నేను ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరో వచ్చేలా చేస్తున్నావు అనే ఉద్దేశం మనం చేస్తే అది వర్కౌట్. కృతజ్ఞత భావం ఉండాలి. పెన్ పడేస్తే పెన్ ఎవరైనా అందిస్తారు, థ్యాంక్ యూ అంటే అంటాం. ఏమంటే మీ చేరేది బండి మీద వెళ్తాను, చీర పైకి పెడతాను, పైకి సరిగ్గా చెవి పైకి పెట్టండి, థ్యాంక్ యూ అండి అని చెప్తాం. బండి మీద వెళ్తాం వ్యక్తులు. జీవితాన్ని ఇచ్చిన వ్యక్తికి మనం కృతజ్ఞత కలిగి ఉండకపోవడం ఎంత గవర్నమెంట్ పరిస్థితి అసలు. ఆయన రక్తాన్ని ఇచ్చాడు, ఆయన శరీరాన్ని ఇచ్చాడు, ఆయన జీవితాన్ని ఇచ్చాడు. 33 సంవత్సరాలు మన కోసం ఈ శరీరం రక్త మాంసములలోని ఆయన బ్రతకడానికి కింద దిగొచ్చు. ఆత్మస్వరూపైన దేవుడు 2022 సంవత్సరాల క్రితం భూలోకానికి ఒక కన్యక మరియ గర్భములోని ఆయన పుట్టడము, ఆయన జీవిత శైలి పరిశుద్ధంగా జీవితం, నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరు ఆయన చెప్పడము, ఎవరు మాట్లాడుకోవడము, 3.5 సంవత్సరాలు దేవుని యొక్క పరిచయం చేయడము, మారు మనసు ఉందండి, అందరూ కూడా పశ్చాత్తాపడండి, దేవుని యొక్క రాజ్యం రాబోతుంది, ఆ రాజ్యంలోకి మీరు నేను ప్రవేశించాలంటే, మనందరూ ప్రవేశించాలంటే మారు మనసు పొందాలి అని సువార్త ప్రకటించి 12 మంది శ్రేష్టమైన ఒక అపోస్తులను తయారు చేసి ఆయన ప్రాణాన్ని పెట్టి రక్తం చెందించి చనిపోయి తిరిగి లేచిన గొప్ప దేవాది దేవుడిని ఆరాధిస్తున్న మనకి కృతజ్ఞత భావం లేకపోతే అదంత ఘోరమైన పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండండి. దైవ సేవకుల పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించకపోతే ఫోన్ చేసి అడగండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్టార్టింగ్ లో ఉన్న కృతజ్ఞత భావము అంచెలుగా దేవుడు మనం హెచ్చిస్తున్నప్పుడు, ఫైనాన్షియల్ గా ప్రతి విషయంలో స్టాటస్ పరంగా లేపుతున్నప్పుడు చాలా చులకనం అయిపోద్ది. సేవకులు అంటే దేవుడు అంటే ఇక వస్తుంటారు, నేను లేకపోతే అవగాహన ఫీలింగ్ ఉంటుంది మనలో, అది ఉండకుండా నశించును గాక. ఆమేన్. కొంతమంది ఎక్కిపించట్లేదు. ఆమేన్. దేవుడు దాన్ని బట్టి ఇంకా మనం హెచ్చిస్తారండి. మనం 10 మందికి పెట్టే వ్యక్తుల కింద చేస్తారు, 10 మంది పెట్టామంటే 100 మంది చేసే వ్యక్తుల కింద చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం ఆరాధన వ్యర్థంగా చేయకూడదు. రెండోది పరిశుద్ధంగా చేయాలి. మూడోది కృతజ్ఞత స్తుతులతో ఆయన్ని
ఆరాధన చేయాలి. అదే అంటది మత్తయిలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ప్రభువైన యేసుక్రీస్తు యందు దేవునికి చిత్తమై ఉంది అంటది. దేవుని చిత్తం ఏంటి అని అడుగుతున్న వ్యక్తులు, పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం, మూర్ఖుల యొక్క నోరును మోయించడము దేవునికి చిత్తము, నీకు నిత్య జీవము నీకు నాకు ఇవ్వడము దేవుని చిత్తము. వచనాలు సమయం లేదు కాబట్టి నేను చూపించట్లేదు, అంతే, ఇంకేం కాదు. దేవుని చిత్తము అది. పరిశుద్ధంగా లేకుండా దేవుడి చిత్తము చిత్తము నువ్వు నేను అడిగితే ఏం చెప్తారా? ఆయన చిత్తము చెంతకే పచ్చడం వస్తుంది తప్ప చిత్తం కాదు. దేవుని చిత్తం తెలియాలంటే ఇవి మొదటగా మీరు నేను పాటించాలి. చివరిగా యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో అంటది, ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతో ఆరాధించవాలని అంటది. 4వ అధ్యాయము 23వ వచనంలో ఒకసారి తీసినట్లయితే, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించువారు. యథార్థమైన ఆరాధన మన జీవితంలో ఉందా? తిమోతి రాసిన పత్రికలో ఆయన అంటారు, పౌలు గారు, మంచి మనస్సాక్షి కలిగి ఉండి అంటారు. కొంతమంది మనస్సాక్షి చంపేస్తారండి, మనస్సాక్షి చంపేసి నీళ్లు తాగినట్టు అబద్ధాలు ఆడేస్తారు. అది సంఘంలోనా, వెలుగులా, లేకపోతే మీ ఉద్యోగాల్లోనో, వ్యాపారంలో. అంటే వ్యాపారంలో తప్పదు కదండి, మరి అబద్ధాలు అదేంటి? వ్యాపారంలో తప్పదా? ఈ ఉద్యోగంలో తప్పదా? అయితే పనులకు తప్పిపోతావు. అయితే అది లేకపోతే రెండు పనులు పనికిరాదు కదయ్యా. ప్రభుని అడుగు, ప్రభు నేను అబద్ధాలు ఆడని వ్యాపారం చేయడానికి సహాయం చేయండి ప్రభు అని అడుగు. అబద్ధాలు ఆడని ఉద్యోగం చేయడానికి యథార్థంగా నేను చేయడానికి కృప చూపించండి ప్రభు అని అడుగు. యవనస్తుల కింద మీరు స్కూల్ నుంచి లేకపోతే కాలేజీ నుంచి ప్రైవేట్ క్లాసులు వెళ్తున్నప్పుడు ఒక యథార్థమైన భావనతో నేను వెళ్తుంది సత్యమే అని చెప్పగలిగే స్థాయిలో యవనస్తులు ఉండాలి. నువ్వు చెప్పేది ఒకటి, వెళ్ళేది ఇంకోటి అయితే దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. భర్త భార్యతోని, భార్య భర్తతోని యథార్థంగా ఉండాలి. సంఘముతోని తగిలితోని నీ సాటి సహోదరులతోని అబద్ధాలు ఆడకూడదంట వాక్యం. దైవ సేవకులు నియమించిన వ్యక్తులతో యథార్థంగా ఉండాలి. అది యథార్థమైన ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగునుగా. యథార్థముగా ఆరాధించేవారట ఆత్మతోనూ సత్యముతో ఆరాధన చేస్తారట. యథార్థత లేకపోతే ఆత్మచేత నింపబడి ఓ అన్న కూడా దేవుడు నాకు ఇష్టం లేదు అంటాడు. ఏం చేస్తున్నావు వాళ్ళు అడుగుతారు. నువ్వు అక్కడ చేసిన పని ఏంటి, ఇక్కడ చేస్తున్న ఆరాధన ఏంటి అని అడుగుతారు. నువ్వు భాషలో మాట్లాడుతున్నావు బాగానే ఉంది, నువ్వు వాక్యం చదువుతున్నావు, కానీ అక్కడేంటి జరిగిన విషయం అని అడుగుతారు. నీ కాలేజీలో చేసిన విషయం ఏంటి, నీ స్కూల్లో చేసిన విషయం ఏంటి, నీ యొక్క పరిస్థితులు ఇంట్లో జరుగుతున్న విషయాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అసలు నీకేమైనా అర్థమవుతుందని అడుగుతారు. ఆయనకి చాలా కోపం వచ్చేస్తుంది. వేశ్యని క్షమిస్తారు కానీ వేషధాన్ని క్షమించడం ఒక సేవకుడు మాట్లాడతారు. క్షమించిన those people who are acting in their movies, they are just earning their money. అది ఎవరైతే నటిస్తున్నారో డబ్బుల కోసం నటిస్తున్నారు, వాళ్ళ కోసం ఎర్రోలో వెళ్ళిపోయి మొన్న రీసెంట్గా చచ్చిపోయిందా కాబట్టి తెలియక. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ పీపుల్ అండ్ us? పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో అంటది ఏంటంటే, మనము ఎవరట? యాజకులైన పరిశుద్ధమైన జనాంగము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నామంటది. 2వ అధ్యాయము 9వ వచనంలో కదా. మన స్టాట్స్ మనకు తెలియక మనం ఏదో చేసుకెళ్ళిపోతున్నాం. చదువుతారు ఒకసారి వచ్చిన. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురము చేయడం నిమిత్తము అర్థం చేసుకోండి. మీరు నేను రక్షింపబడ్డామంటే యేసుక్రీస్తు వారిని we are just projecting the Lord Jesus Christ into this world. యేసు ప్రభుని మీరు నేను ప్రొజెక్ట్ చేయాలంటే మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. తగిన రీతిలోని వ్యర్థంగా ఆరాధించకుండా ఒక అర్థపూర్తమైన ఆరాధన చేసిన వ్యక్తులై ఉండాలి. అప్పుడు క్రిస్టియన్ అంటే ప్రపంచానికి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తును వెంబడించే వ్యక్తులంటే ఎవరు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత్యోకుల శిష్యులు మొదటగా క్రైస్తవులు అనబడి, ప్రతి ఒక్కరు బైబిల్ పట్టుకున్నారు క్రైస్తవులు అనబడరు. శిష్యులు క్రైస్తవులు అనబడాలి. శిష్యునికం చేయడానికి ఇష్టపడి లోపడే వ్యక్తులే, ఇష్టపూర్వకంగా విధేయత చూపించే వ్యక్తులే క్రైస్తవులు అనబడతారు. కాబట్టి ఈరోజు మనము తెలిసిన దాన్ని ఆరాధన చేస్తున్నామా, తెలియని దాన్ని ఆరాధన చేస్తున్నామా? అందులో 4వ వచనంలో అదే ఉంటుంది. ఆ యొక్క యోహాను సువార్త 4వ వచనంలో మనం చూస్తున్నాము. మీరు తెలియని దానికి ఆరాధన చేస్తున్నారమ్మా, మీరు తెలిసిన దానికి ఆరాధన చేస్తున్నాం. యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడతారు. మీరు నేను యేసు ప్రభుని తెలియకుండా అందరూ చేతులు ఎత్తుతున్నారు కాబట్టి దేవునికి స్తోత్రం ఇవన్నీ చేయడం మంచిదే, కానీ ఎంతకాలం తెలుసుకోకుండా ఉంటాం?
యేసుప్రభు నీ సొంత రక్షకుడు అని తెలియదా నీకు? యేసుప్రభు ప్రాణం పెట్టారని తెలీదా? యేసుప్రభు రక్తం చిందించారని తెలీదా? యేసుప్రభు నీ కోసం నేను చేసిన కళ్ళతోని బుర్రతో చేసిన మనసుతో చేసిన వాటికి ముళ్ళ కిరీటం పట్టబడ్డదని, తగిలితున్న చేతులకి మేకులు, కాళ్ళకి మేకులు పట్టబడ్డాయని, ఉల్లంతా దున్నబడ్డదని, ఇవన్నీ మనకి తెలియదంటారా? తెలియకుండానే ఆరాధన చేయడానికి వచ్చేస్తున్నాం ఏంటి? ఆ స్పృహ లేకుండా కొంతమందికి అస్సలు స్పృహ లేనట్టే ఉంటారు. ఆరాధన జరుగుతున్నప్పుడు, దేవుని యొక్క పరిచయం జరుగుతున్నప్పుడు మీరు చేయండి అన్నట్టు ఉంటారు. మీ సంఘంలో నేను చూసానని చెప్పట్లేదు, సారథ సంఘంలో జరుగుతున్న విషయాలు చెప్తున్నాను మీకు. ఈ సంఘంలో కూడా ఉండొచ్చేమో అని చెప్తున్నాను. ప్రభు రాక సమీపిస్తుంది కాబట్టి మన జీవితాలు అలాగనే పరీక్షించుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో, ప్రభువా నా జీవితంలోని ఈ క్రిస్మస్ ఆరాధనలో క్రీస్తుని యథార్థంగా ఆరాధించడానికి, ఒక అర్థపూర్తంగా ఆరాధించడానికి, పరిశుద్ధంగా ఆరాధించడానికి, కృతజ్ఞత స్తుతులుగా ఆరాధించగలిగిన మనస్సు, హృదయాన్ని నాలో కలగజేయడం ప్రభా. నాలో శుద్ధ హృదయాన్ని కలగజేయండి. స్థిరమైన మనసు నాలో నూతనంగా పుట్టించండి. ఎన్నో క్రిస్మస్ దొరికిపోతున్నాయి, ఎన్నో క్రిస్మస్ దొరికిపోతున్నాయి, ఎన్నో ప్రభా నాయన ఈస్టర్లో దొరికిపోతున్నాయి, ఎన్నో ప్రభా నాయన గుడ్ ఫ్రైడే దొరికిపోతున్నాయి. నా బ్రతుకు ఇంకా మారని బ్రతుకు, ప్రార్థన ఎదగలేని బ్రతుకు, వాక్యం చదవలేని బ్రతుకు, సంఘంలో తగిన సహకరించలేని బ్రతుకు, ఓ దైవ సేవకులకు ఇచ్చిన దర్శనాన్ని ఏకీపించి ముందుకు అడుగు వేయలేని బ్రతుకు కింద ఉంటున్నాను. నేను దేనికి పనికి వస్తున్నానో నాకే తెలియట్లేదు. నన్ను క్షమించి నేను రక్తం వచ్చేదాన్ని కడగడ ప్రభావాన్ని ప్రార్థన చేస్తున్నాను. అందరూ కూడా మన ఊరు తెలిసినట్లయితే కొద్దిపాటి ప్రార్థన, కొద్ది నిమిషాల ప్రార్థన, ప్రభువుని భాషలో స్తుతిస్తారో, దేవుని పెట్టుకుంటారో, పశ్చాత్తాపడతారో, ప్రభు పాదాలు పట్టుకుంటారో. దేవా నాకు మరొకసారి శుద్ధ హృదయాన్ని కలగచేయండి, నూతన హృదయాన్ని కలగచేయండి, నూతన మనస్సును కలగచేయండి, ఓ పశ్చాత్తాపం కలగచేయండి, ఓ సృహ నా జీవితంలో తీసుకురండి. కట్టిన హృదయం కలిగి ఉన్నట్లయితే 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలో వచ్చినట్లు రాబోతున్న రోజుల్లో మా జీవితాల్లో తెగుళ్ళు రావచ్చేమో. కట్టిన హృదయాన్ని విడిచిపెడతాము ప్రభా. పశ్చాత్తాపం కలిగిన మనస్సులో కలగచేయడం ప్రభా అడుగుతాము. లోబడే మనస్సు నాకు కలగచేయడం ప్రభా అడుగుతాము ప్రభా. అన్య భాషలతో నింపండి ప్రభా, అభిషేకంతో నింపండి ప్రభా, ఆత్మ మర్మలతో నింపండి ప్రభా, ఆత్మ మర్మలతో నింపండి ప్రభా అడుగుతాము. ఏదో ఒకటి మాట్లాడతాము సంగమా. మన నోరు తెరిచి మౌనంగా కాకుండా ప్రభు సన్నిధిలో కొద్దిసేపు వేడుకుందాము. మీకు స్తోత్రాలు తెలుస్తుంది. ఓ మీ రక్తం శుభ్రాన్ని కడగండి ప్రభా. ఈ క్రిస్మస్ ఆరాధన అర్థపూర్ణమైన ఆరాధన ఇవ్వాలి ప్రభా. ఈ క్రిస్మస్ ఆరాధన కృతజ్ఞత స్తుతులతో ఆరాధన ఇవ్వాలి ప్రభా. ఓ యథార్థంగా ఆరాధించాలి ప్రభా. అయా కృప చూపించండి ప్రభా. పరిశుద్ధమైన ఆరాధన పాల్పొందడానికి సహాయం చేయండి ప్రభా. ఇప్పటికైనా వయసు భయపడిపోయింది, ఇప్పటికైనా కేవలం బలము పోయింది, ఇప్పటికైనా నన్ను వాడుకోండి. లోకస్తులు వాడుకున్నారు, అయా నన్ను ఉద్యోగస్తులు వాడుకున్నారు, ఈ మనుషులు వాడుకున్నారు. మీరు వాడుకోండి ప్రభా. మీరు రక్తం చూత కడిగి వాడుకోండి ప్రభా. మీరు అభిషేకించి వాడుకోండి ప్రభా. మీ ఆత్మచింతని వాడుకోండి ప్రభా. ప్రభా చూపించండి. మీరు వాడుకోకపోతే నా జీవితం ఏం ప్రయోజనం ప్రభా. వాళ్ళ దగ్గర ఇతర పశ్చాత్తాప జీవితాన్ని ప్రభా. నన్ను దాటి వెళ్ళిపోదు సంగమా. గుడ్డివాడైన భద్రమై మాట్లాడుతూ దావీదు కుమారుడా నన్ను దాటిపోకండి, దావీదు కుమారుడా నన్ను దాటిపోకండి కనబడుతుంది. ఆ మాట కానీ హృదయపూర్వకంగా పశ్చాత్తాపం చెప్పగలిగినట్లయితే ఆత్మీయ అనుభవంతో దేవుడు విడుదల చూపించాడు ప్రభా. అడుగుతున్నాను అయ్యా, నేను శుద్ధిని కావాలని ఇష్టపడుతున్నాను ప్రభా. సహాయం చేయగలిగితే అయ్యా విచ్ఛిన్నమైతే నన్ను శుద్ధిని చేయగలిగితే నాకు ఇష్టమే. నువ్వు శుద్ధుడు కావడం నాకు ఇష్టమే అంటున్న దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో మీరు మాట్లాడి నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన గురించి మరి మంచి విషయాలు, గంభీరమైనటువంటి వర్తమానాన్ని మనకు తెలియజేశారు పాస్టర్ దినేష్ గారికి. ప్రత్యేకంగా మా హృదయపూర్వకంగా సంఘం తరఫున వారికి వందనాలు చెల్లిస్తున్నాను. క్రిస్మస్ అంటే ఏంటో, ఏ విధమైనటువంటి హృదయంతో మనం క్రిస్మస్ను చెయ్యాలో, ఆరాధించాలో, మరి పరిశుద్ధమైన హృదయంతో మనము దేవుణ్ణి ఆరాధించాలి. క్రిస్మస్ రోజు ఒక్కరోజే ఆరాధించే సరిపోదు, కానీ మన హృదయాల్లో రియలైజేషన్ రావాలి. అలాగే మనం పశ్చాత్తాపడాలి, రిపెంటెన్స్ మనకు కలగాలి. కలిగిన దాన్ని మనం రిస్టోరేషన్ చేసుకోవాలనే అద్భుతమైన మాటలు
క్రిస్మస్ ఆరాధన ఏ విధంగా చేయాలి, ఏ విధమైనటువంటి ఉదయాలతో చేయాలన్న మాటలు చక్కని విధంగా మనకి అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ విషయాలు తెలియజేశారు. అంటే ప్రభు నామములో తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఈ యొక్క వాక్యం మన హృదయంలో ఫలించేలాగా మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన అంటే నిర్మలాబాయి గారు, మరి పాస్టర్ గారు దినేష్ గారి యొక్క తల్లి గారు వచ్చి మరి ప్రార్థన చేస్తారు. ఈ యొక్క వాక్యం మన హృదయాలు ఫలించేలాగా. ప్రార్థన తర్వాత పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. కనుక తర్వాత కార్యక్రమం మరి సండే స్కూల్ చిల్డ్రన్ మరి యాక్టివిటీస్ ఉంటాయండి. నాటికలు అవి కూడా బయట ఇది అయిన తర్వాత మనం బయటికి వెళ్దాము. అక్కడ అవి మనం తిలకించిన తర్వాత చూసిన తర్వాత మనం భోజనం చేద్దాం. క్లుప్తంగానే తొందరగానే అవుతాయి. కనుక దయచేసి ఇది అయిన తర్వాత అందరూ బయటకు వచ్చి బయట వేయబడినటువంటి కుర్చీలో మీరు కూర్చోవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, మహనీయుడ, స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. జీవాధిపతి నమ్మదగిన దేవుడు, మీ ప్రేమ ఎంతో మధురమైన తండ్రి. మీ ప్రేమ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు తండ్రి. తండ్రి మమ్మల్ని మీ కృపలో మరుగుపరిచి మనుషులు పట్టే జాగ్రత్తగా మమ్మల్ని ఉంచమని ప్రతి మానవుడు తండ్రి. వాక్యాన్ని మా హృదయంలో బదిలపరుచుకుని 30 వందల 60 100 వందలు ఫలింపొచ్చి ప్రతి మానవుడు మమ్మల్ని పాపశాపాల నుంచి మోచించి ప్రభా తండ్రి 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 మీ కృపలో మరుగుపరచమని వేడుకొనిచున్నానయ్యా. తండ్రి ఈ దినము చూడలేక ఎంతమంది విద్రించినారయ్యా. మమ్మల్ని మీ కృపలో మరుగుపరిచి మీ రెక్కల చాటును భద్రపరిచారు దేవా. వందనాలు చెల్లిస్తున్నారు దేవా. కృపగల దేవా, వందనాలు ప్రభా. మీ దీన దాసుని ద్వారా ఇచ్చిన ప్రభా తండ్రి 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 వాక్యం ఇచ్చేట్టుగా మీరు మంచి గ్రహించిన హృదయం దయచేయమని బ్రతిమాలు వేడుకొంచున్నాను దేవా. ప్రభా పరిశుద్ధుడా తండ్రి వందన పరిశుద్ధమైన ఆరాధన, యథార్థమైన ఆరాధన ప్రభు, నిష్కాపట్యం కలిగిన ఆరాధన మాకు దయచేయమని మీ కృపలో మరుగుపరచమని బ్రతిమాలు వేడుకొంచున్నాను దేవా. తండ్రి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. సంఘంలో వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి కృపలో మరుగుపరచండి. ప్రతి ఒక్కరి పేరు మీ జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో మరుగుపరచమని బ్రతిమాలు వేడుకొంచున్నాను. దావీదు కుమారా దాటిపోకండి, మమ్మల్ని దాటిపోకండి అయ్యా, మమ్మల్ని దాటిపోకండి ప్రభా. మమ్మల్ని మీ కృపలో మరుగుపరిచిన ప్రభా, మీ దాసుల్ని ప్రభా మీ రెక్కల చాటున భద్రపరిచి మీ కృపలో మరుగుపరచమని బ్రతిమాలు వేడుకొంచున్నాను ప్రభా. తండ్రి వందనాలు. సునీల్ కూడా మీ జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు దయచేయండి దేవా. తండ్రి వందనాలు చేసి మీలో కట్టబడే వారిగా, మిమ్మల్ని మీలో బలపడే వారిగా, స్థిరపడే వారిగా ఉంచమని బ్రతిమాలు వేడుకొంచున్నాను ప్రభా. ఇద్దరు బిడ్డలు మీ జ్ఞాపకం చేసుకోండి దేవా. తండ్రి వందనాలు యేసయ్యా, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. కృపా కనికరము గలవాడా, వందనాలు. మమ్మల్ని నూతన సంవత్సరంలో ప్రభా ప్రవేశించేస్తున్నందుకే కోట్లాది వందనాలు తండ్రి యేసయ్యా. ఈ చిన్న మందతో కూడుకొని మీ ప్రభు మిమ్మల్ని ఆరాధించడం, మిమ్మల్ని కనపరిచి మహిమపరచుకుని దాన్ని ఇచ్చినారు. కోట్ల వందనాలు. లేని స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నారయ్యా. తండ్రి వాతావరణం మీ ఆధీనంచుకొని మీ కృపలో మరుగుపరిచారు. వందనాలు చెల్లిస్తున్నారు ప్రభా. తండ్రి వందనాలు చెల్లిస్తూ ప్రభా దినదినాభివృద్ధి చెందేలాగా సహాయం దయచేయండి. ప్రతి ఒక్క సేవకులు ప్రభా, సంఘంలో ఉన్న పెద్దలు, ప్రతి ఒక్క కూడి వచ్చిన బిడ్డలు దీవించి ఆశీర్వదించిన మీ కృపలో మరుగుపరచమని ప్రభా, కూడి వచ్చిన ప్రతి చంటి బిడ్డలు కూడా మీ జ్ఞాపకం చేసుకోమని ప్రభుని యేసు నామమున సమర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ లేచి పరలోక ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. ఆశీర్వాదం తీసుకుందాం. అక్కడికి చూసినట్లయితే మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూర్చున్న మనకి సార్వత్రిక సంఘానికి సదాకాలం తోడు దర్శనం కలిగిన కుటుంబంలో ఉన్న
పరిస్థితుల్లో కుటుంబం ప్రత్యేకంగా మనం వచ్చిన వాళ్ళందరికీ తోడేయండి. వాళ్ళని నడిపించి నిజమైన ఆరాధన చేసే వ్యక్తుల కింద ఆయన ఆత్మ కార్యాలు మన జీవితాల్లో మన ఆశక్తికి స్థిరపరచును గాక. ఆమేన్. జీవానిచి నామోను పోషించుము. నిన్ను వేడుకొని బావుగా స్తుతించుము. పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. ఆమేన్. అందరికీ వందనాలండి.